కాలం ఉంటే నడిచొచ్చే బిడ్డే పుడతాడు అని అంటారు. నిజంగా ఏపీలో కూటమి ప్రభుత్వానికి కాలం అంతా కలిసి వస్తూనే కనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. 9 నెలలైనా కూడా ఏ మాత్రం వైసీపీకి లేదా వైసీపీ నాయకులకి వారికి సంబంధించిన పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోగా రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో కూటమి అభ్యర్థులు కానీ కూటమి బలపరిచిన అభ్యర్థులు కానీ అఖండ విజయాన్ని సాధించి విజయడంకా మోగించారు. మరొక పక్కన వైసీపీ అభ్యర్థులు కానీ లేదా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కానీ ఘోర ఓటమి చవిచూశారు. ప్రధానంగా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలైతే అసలు పూర్తి స్థాయిలో వైసీపీ ఆటలు సాగవు అన్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో నిరూపించింది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారు అన్నారు వారి గురించి అసలు మాట్లాడటం కూడా టైం వేస్టే అని. కానీ జరిగిన పరిణామాలు లేకపోతే ఫలితాలు వెల్లడయ్యాయి కాబట్టి కొంత మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలకు ఇప్పటికే వాళ్ళంతా చాలా కలుషితం చేసేశారు. ఒక రకంగా 4 ఉమ్మడి జిల్లాలు 67 నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగితే ట్విస్ట్ ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కన్నా ఓటింగ్ శాతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా పెరిగిన అంశం కనిపించింది. అంటే కూటమి ప్రభుత్వం 9 నెలల తర్వాత కూడా జనరల్గా వాళ్ళ పాలన గవర్నెన్స్ని ప్రాతిపదికగా మనం చూస్తాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కన్నా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓటింగ్ శాతం పెరగడం ఇక్కడే గమనార్హం. అలాగే నాడు 58% ఓట్ షేర్ ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అది 65%గా ఉంది. అంటే కూటమిని ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారు, వీళ్ళుంటేనే రాష్ట్రం చక్కగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే ఓటింగ్ శాతం ద్వారా చూపించి 58% జనరల్ ఎలక్షన్స్లో ఉంటే పట్టభద్రుల ఎన్నికల ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి అది 65% పెరిగింది. అంటే కూటమి అభ్యర్థులు కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. సో ఇది ఫలితాలకు సంబంధించి. ఇక ఇంకొక పక్కన ఏపీ శాసన మండలి విషయానికి వద్దాం. ఎందుకంటే నేను కలిసి వచ్చే కాలం అని ఎందుకు అంటున్నానంటే అటు ఫలితాల్లో కాలం కలిసి వచ్చింది, ఇటు మండల్లో కూడా కూటమికి కాలం కలిసి వస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే మండల్లో బలం వాళ్ళకి ఎక్కువ ఉంది. మరి ఆ నేపథ్యంలో ఒక రకంగా అయితే వైసీపీ వాళ్లే కూటమి ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకోవచ్చు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులన్నా ఇన్నా అవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. అయితే నిన్న ఒక విషయం మనం గమనిస్తే నిన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశం అయితే ఏకంగా మంత్రి నారా లోకేష్ వర్సెస్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్టుగా సాగింది. అసలు నిన్న ఒక్క రోజే కాదు 2-3 రోజుల నుంచి కూడా మనం గమనిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బొత్స గారు ఒక రకంగా పూర్తి స్థాయిలో మరి ఆయన తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో వైసీపీని పూర్తి స్థాయిలో మండల్లో కూడా నవ్వులు పాలు చేస్తున్నారు. మొన్న అమరావతి అంశంలో కూడా ఆయన మాట్లాడిన అంశం ఏ స్థాయిలో రచ్చలేపింది, దుమారంగా అనిపించింది అనేది అందరూ చూశారు. ఇప్పుడు మరొకసారి మళ్ళీ యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ రాజీనామా అంశం తెర మీదకి తీసుకొచ్చి ఒక రకంగా మళ్ళీ లేపి తన్నించుకున్నట్టు అయింది. ఒక రకంగా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఇచ్చిన దాంతో పూర్తి స్థాయిలో మంత్రి లోకేష్ గారు ఇచ్చిన సమాధానాలు కానీ లేకపోతే అన్నిటితో ఏం చేయాలో తెలియక వైసీపీ మరొకసారి నవ్వులు పాలైంది. బొత్స గారు ఏమన్నారు, తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని థ్రెటన్ చేసి రాజీనామాలు మూకుమ్మడిగా చేయించారు అని. అటు 12 మంది రాజీనామాలన్నింటినీ కూడా లోకేష్ గారు సభ ముందు ఉంచి ఇందులో అసలు ఎక్కడ రాజీనామాలు ఉన్నాయి, ఎక్కడ మేము థ్రెటన్ చేశాము, వాళ్ళు ఇష్టపూర్వకంగా రాజీనామా చేశారు, దాన్ని గవర్నర్ ఆమోదించారు, ఇందులో మేము థ్రెటన్ కానీ బెదిరించిన అంశం ఎక్కడుంది అంటూ పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా చేస్తే ఒక దశలో మండలి ఏ స్థాయిలో రగడ వెళ్ళిపోయిందంటే చైర్మన్ మోషేరాజు గారు కూడా తాత్కాలికంగా వాయిదా వేసిన పరిస్థితి. మండల్లో ఒక రకంగా మంటలు చెలరేగాయి. మొన్న అమరావతి అంశం, నిన్న మనం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంశం. ఇదే కాకుండా ఈ 9 నెలల తర్వాత కూడా ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇదే కాదు, దిశ యాప్కి సంబంధించి హోంమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో కానీ అలాగే ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అలాగే బొత్స గారికి సంబంధించిన ఆయన మాజీ విద్యాశాఖ కాబట్టి ఆయన కూడా ఇద్దరి మధ్య కూడా ఈ విద్యాశాఖకి సంబంధించిన అంశాలు కూడా ఏ స్థాయిలో రగడ జరిగిందంటే జీవో 117 తెచ్చి మీరు ఏకంగా 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు, పాఠశాలకు రాకుండా చేశారు. ఇదే కాకుండా చిక్కీల టెండర్లో ఒక 36%, స్కూల్ కిట్ల విషయంలో ఒక 10%, గుడ్ల ధరల విషయంలో ఎట్లా చేశారు, ఎట్లా ఒక రకంగా కమిషన్ల కోసం అదనపు ధరలని కాంట్రాక్టర్లపై మోపి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరును కూడా మంత్రి లోకేష్ గారు ప్రజల ముందు ఆవిష్కరించారు. ఇదంతా అసలు చూస్తుంటే ఒక విషయం కరెక్ట్గా చెప్పచ్చు. సూపర్ ట్విస్ట్ ఏమిటి అంటే
అసలు జనరల్గా అసెంబ్లీకి వెళితే జగన్ గారు ఏం మాట్లాడతారని ప్రజలందరి కళ్ళు దాని మీద ఉండే. కానీ ఆయన వెళ్లకుండా పూర్తి స్థాయిలో దాన్ని బాయ్కాట్ చేసి చప్పగా చేసేసిన మరి ఆయన అల్లరి పెడదాం అనుకుంటున్నారో, ఆయన్ని మరి తక్కువ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ సభ్యులే మండలికి వెళ్ళి అక్కడ బాయ్కాట్ చేయకుండా నవ్వుల పాలయ్యి అల్లరి పాలవడం ఒక రకంగా ఇక్కడ ఆవిష్కృతం కాని అంశాలన్నీ కూడా అక్కడ ఆవిష్కృతం అవుతుంటే ప్రజలు మరొకసారి వీళ్ళు చేసినటువంటి అన్ని అంశాలు అటు ప్రభుత్వం కళ్ళ ముందు ఉంచిన నేపథ్యంలో ఒక రకంగా పూర్తి స్థాయిలో ప్రజల ముందు మరింత నవ్వుల పాలవుతున్నారు, చులకనవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ శాసనసభని బాయ్కాట్ చేసినట్టు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి వాళ్ళు ఏమైనా మండలిని కూడా బాయ్కాట్ చేస్తారేమో తెలియదు. ప్రస్తుతానికైతే లోకేష్ ఆన్ ఫైర్ ఇంకొక పక్కన కొనసాగుతుంటే మండలిలో మంటలు, రోజు రోజుకి వైసీపీ ఆటలు సాగని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అంశాలు